నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వం నారాయణార్పణమస్తు. కర్కాటక రాశివారు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారు కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు. కర్కాటక రాశి వారికి మే నెల అటు ఇటు లేనటువంటి వ్యవస్థలోనే ఎందుకున్నాము ఎందుకు లేము అసలు మనమేమిటి అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి వ్యవస్థ మే నెల జరుగుతుంది. డైలమాలో ఉంటారు ఓవరాల్గా వీళ్ళు. అలాగనే చెప్పాలి. అంటే ఏంటంటే తనకి ఏమీ అర్థం కాదు, కానీ ఏదో చేస్తున్నాడు. ఏ నిర్ణయాలు తీసుకోలేరా సరిగ్గా? తీసుకోలేడు. అలాగని చెప్పి తను తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైన విషయం కూడా అతనికి అర్థం కాదు. సరైన దారిలో వెళ్తున్నామా లేదా ఏ క్లారిటీ అది ఎవరిని కూడా అడగడు. అరే నేను ఆలోచించేది ఖచ్చితమేనా అని పక్క వాళ్ళ సలహా అడిగా మంచో చెడు ఆయన చెప్తాడు. అది కూడా ఈయన తీసుకోడు. ఎందుకు అనంటే కర్కాటక రాశి వారికి మే నెలలో ఇబ్బందిదాయకమైన శని త్రికోణంలో చూడటం వల్ల ఏ ఆలోచన యుక్తాన్ని ఎవరితో నుంచి కూడా సంప్రదింపులు చేయనివ్వడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా నడుస్తోందంటే నడుస్తుందన్నట్టుగానే నడిపిస్తారు వ్యవస్థని. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏదో ఆలోచిస్తుంటారు. ఏం ఆలోచిస్తుంటారో ఏం లేదు అనేటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది మే అంతా కూడా. రుణాన్ని తీర్చేటువంటి అవకాశం పూర్తిగా మే నెలలో మీరు ఎక్కడికైనా పెద్ద మొత్తంలో అప్పు తెచ్చుకుంటే కనుక అందులో సగాన్ని, చిన్న మొత్తంలో అప్పు తెచ్చుకుంటే కనుక పూర్తిగాను తీసేస్తారు. ఆ ఒక్క అవకాశం మే నెలలో కనబడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ తను తీసుకున్నటువంటి సబ్జెక్టు కానీ ఏదైనా సరే నేను ఖచ్చితమైన తీసుకున్నానా అనే డైనమాలో మాత్రం ఉంటూనే ఉంటాడు. బుధుడు వక్రస్థితిలో శనీశ్వరుడు త్రికోణంలోనూ ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మానసిక సంతోషం ఉండదు, శారీరకమైన సంతోషం కలుగుతుంది. ఆనందాల్లో ఆహ్లాదంలో పాల్గొంటారు. కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది మే అంతా కూడా. దాన్ని ఆస్వాదించలేరు సరిగ్గా వీళ్ళు. ఆస్వాదిస్తూనే ఉంటారు, ఆస్వాదించారు. తామరాకు మీద నీటి బొట్టు అన్నట్టుగా ఉంటుంది, ఉన్నట్టే ఉంటుంది కానీ అంటుకోదు. ఆ 10 నిమిషాలే, కానీ బయటకు వచ్చిన తర్వాత వెంటనే మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది తన యొక్క మొత్తం వ్యవస్థ. స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క భుజాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇంతకుముందు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాని గురించి చిన్న చికాకులు అనేటువంటి ఏర్పడతాయి. అంటే అదేదో కేసులో ఉండడమనో లేకపోతే దాని మీద బినామీ పేరు ఉందనో ఇలాంటి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం మే నెలలో కర్కాటక రాశి వారికి కనబడుతుంది. మనసు చికాకుయుక్తమైనటువంటి వ్యవస్థను ఏర్పడుతుంది. అనవసరంగా పెట్టాము అప్పుడు పెట్టుబడి, ఎందుకు ఇలా జరుగుతోంది, నాకే ఎందుకు జరుగుతోంది, ఈ యొక్క విషయాన్ని ఏర్పరుస్తుంటారు కర్కాటక రాశి వారు. ఇక సినీ పరిశ్రమలో ఉన్నట్టు వారికి కూడా నేను ఈ రంగంలో ఉండడం ఖచ్చితమేనా, రంగం మారిపోదామా, నాకు ఎందుకు నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేటువంటి వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్నాము, ఏ అవకాశాలు రావట్లేదు, నిరాశ వెళ్ళిపోదామా, లేదు చూద్దాం అని మళ్ళీ తనలో తాను ధైర్యం తెచ్చుకోవాలి తప్ప ఇది లేదు. రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం మంచి ఫలితమే ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు పర్వాలేదు నడుస్తోంది, తనని ఇంకొక 2-3 కూడా ప్రోత్సహించడం అనేది రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి మే నెలలో జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇక 90% వరకు కూడా ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్తగా ఉండవలసిందే. కర్కాటక రాశి వారిలో చాలా వరకు కూడా భుజానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఈ నెల? ఇదివరకట్లాగానే ఆర్థిక స్థితిలో వచ్చేటువంటి మార్పు ఏమి ఉండదు. వ్యాపార రంగానికి అయితే అసలు శ్రీకారం మే నెలలో వద్దు, మే తదునాంతరం నుంచి చూద్దాం. కానీ మే నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారానికి సంబంధించినటువంటి అవకాశం పెట్టుకోవద్దు. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు ఈ నెలలో? శుభ కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఆనందదాయకంగానే ఉంటుంది. కానీ ఇంత ఖర్చు పెట్టామా ఏమిటి, మనమేనా చేస్తున్నామా అనేటువంటి డైనమాలోనే ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు అవుతుందో ఉంటుందో వీళ్ళు నీళ్ళలా ఖర్చు పెడతారు మే అంతా కూడా. వీళ్ళు చాలా వరకు దానాలు రెమెడీస్ చేసుకోవాలి. మే 12వ తారీఖు సోమవారం రోజు స్వాతి నక్షత్రం ఉంది కదా, ఆ రోజు పరమశివుడికి వీళ్ళు బిలవాలతో లేదా సంపెంగ పువ్వులతోటి అర్చన చేయడం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఏంటంటే ప్రతినిత్యము కూడా ఆవులకి గ్రాసం పెట్టుకోవడం అని, లేదా బ్రాహ్మడికి నవధాన్యాలు 9 ధాన్యాలు కూడా దానం చేయండి అని చెప్తాను నేనైతే. ప్రతి ధాన్యము
కేజింపావు ఒక శనివారం రోజున మాస శివరాత్రి రోజున కేజింపావు నవధాన్యాలు 9 రకాల ధాన్యాలు కూడా బ్రాహ్మడికి దానం ఇచ్చి నమస్కారం చేసుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పళ్ళు పాలు తాగి జీవించడం మంచిది. ఇక విదేశీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? అసలు ఆలోచనే వద్దు. తదనంతరం చూద్దాం. విదేశాల గురించి కానీ, వివాహయుక్తం గురించి కానీ, వ్యాపారయుక్తం గురించి కానీ మే నెలలో కర్కాటక రాశి వారు శ్రీకారం చుట్టకండి, ఇది ఖచ్చితం. ఇక వీళ్ళకి రావాల్సిన డబ్బులు కావచ్చు, ఏమన్నా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు, కొన్ని పనులు ప్రారంభించి అవి ఇంకా జరగట్లేదు ఏంటని చెప్పి ఆందోళన ధనం అయితే వస్తుంది. ఆకస్మికంగా ధనం వచ్చేటువంటిది అయితే ఏర్పడుతుంది. మిగిలినటువంటి విషయాలు అంతంత మాత్రంగా నడుస్తుంది. గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మరి వీళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట? ప్రతినిత్యము కాలభైరవాష్టకం వినండి. ప్రతినిత్యము కూడా ఉదయ సాయంత్రం వేళ ఉదయము 7:30లోగా కొబ్బరి నూనెతోటే, కేవలం కొబ్బరి నూనెతోటే దీపం, సాయంత్రం కూడా 8 లోపు కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. మీరు ఆఫీసుకి వెళ్ళారు, 8 లోపు దీపం పెట్టడం కుదరడం లేదు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 10 అయినా పర్వాలేదు, ఖచ్చితంగా స్నానం చేసి మీరే దీపం పెట్టండి. కర్కాటక రాశి వారి చేతుల మీద కానీ కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. మీ ఇళ్లలోనే దీపం పెట్టుకోండి. ఉదయము సాయంత్రం దీపం పెట్టిన తర్వాత, దీపం పెట్టేశాం కదా గురుగారు చెప్పారు అయిపోయిందండి కాదు, కాలభైరవాష్టం ఖచ్చితంగా వినండి. దీపం ఆచరించుకుని కాలభైరవాష్టం వస్తే పఠించండి, లేదా ఫోన్లో హెడ్సెట్ పెట్టుకుని శుభ్రంగా ఆ 10 నిమిషాలు కాలభైరవాష్టం అయ్యేంత వరకు కళ్ళు మూసుకుని ఈశ్వర ధ్యాపం చేస్తూ కాలభైరవాష్టకాన్ని పఠిస్తూనే ఉండండి. ఉదయం సాయంత్రం మే అంతా చేయండి. మంచి ఫలితాలు తర్వాత మీరే అద్భుతమైన ఫలితాలు ఏర్పరచుకుంటాయి. ఇంకా ఎటువంటి దానాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి విశేష ఫలితాలు ఉంటాయి? 9 దానాలు, 9 నవధాన్యాలు వీళ్ళు దానం చేయవలసిందే మాస శివరాత్రి రోజున చేయడం వల్ల మిశ్రమ ఫలితాలు. ఒక్క దానానికి మాత్రం వీళ్ళు ప్రతీక కాదు, మొత్తం 9 ధాన్యాలు ఇవ్వాల్సిందే. 9 ధాన్యాలు ఇస్తూ తదనంతరం ఏమిటంటే ఆ రోజు మాత్రం నూనె తగలకుండా ఏదన్నా వీలుంటే టిఫిన్ చేయండి. అంటే చపాతీ, ఆయిల్లెస్ చపాతీ మాత్రం తినండి. అందుకే కూడా కూర లేకుండా, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, ములక్కడ ఈ 4 లేకుండా ఆ రోజు దానం చేసిన రోజు ఈ 4 లేకుండా జాగ్రత్తగా చూసుకుని టిఫిన్స్ చేయండి, సరిపోతుంది. సో ఓవరాల్గా ఈ నెల మొత్తం కూడా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.